బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల 4న తెలంగాణకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనున్నారు. దాదాపు 17,000 మందితో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 4న తెలంగాణకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇందులో భాగంగా అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం భేటీ కానుంది. అనంతరం ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ భేటీకి ఖర్గే హాజరు కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనున్నారు. దాదాపు 17,000 మందితో ఈ సమావేశం నిర్వహిస్తారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వచ్చే నెల 4వ తేదీన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రానున్నారు. తెలంగాణకు అయితే ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్గే చివరిసారిగా సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, ఆ తర్వాత పలు మేనిఫెస్టో అమలు కావచ్చు, పలుసార్లు వచ్చారు. ఆ తర్వాత వస్తుండడం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వస్తుండడం కొంత కాంగ్రెస్ లో ప్రాధాన్యత సంతరించింది. అయితే ఇటీవలనే పలువురు మంత్రులను, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు మంత్రులను, కీలక నేతలను కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆచితూచి మాట్లాడాలంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ పెద్దల తెలంగాణ పర్యటన కొంత కీలకంగానుంది. అయితే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ముందుగానే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జూలై 4వ తేదీన మరోసారి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఆధ్వర్యంలో కూడా పిఏసీ సమావేశం ఉంది. ఈ పిఏసీ సమావేశంలో ఖర్గే కూడా పార్టిసిపేట్ చేస్తారు. భవిష్యత్తు వ్యూహాల మీద, భవిష్యత్తులో కార్యాచరణ పైన కూడా ఇందులో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం కూడా ఎక్స్టెండెడ్ కోర్ కమిటీ సమావేశం, అంటే ఇటీవల నియమించినటువంటి వివిధ కమిటీల సభ్యులు కావచ్చు, సీనియర్ నేతలు కూడా ఈ యొక్క కోర్ కమిటీలో ఉంటారు. ఈ కోర్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఆ తర్వాత దాదాపు 17,000 మందితో గ్రామ స్థాయి కార్యదర్శి నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నేతలు, ముఖ్య నేతలందరితో కూడా ఎల్బీ స్టేడియంలో సాయంత్రం వేళలో భారీ ఎత్తున సమావేశం కాబోతా ఉన్నారు. అందులో కీలకమైనటువంటి సూచనలు, సందేశం ఖర్గే ఇవ్వబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇందులో ప్రధానంగా పార్టీ నిర్మాణంతో పాటుగానే భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఖర్గే దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం పైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మంత్రి పార్థసారథి మీటింగ్ వద్ద వాగ్వాదం తలెత్తింది. కూటమి నాయకుల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి. సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. విశాఖ జిల్లా ఆనందపురం గిరిజాల హౌసింగ్ మీటింగ్ లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కార్యక్రమం నుండి జనసేన, బీజేపీ శ్రేణులు వెనుదిరిగారు. కాగా గంటా శ్రీనివాసరావుతో చర్చల కోసం జనసేన నాయకులు ఎదురుచూస్తున్నారు.
మంత్రి పార్థసారథి మీటింగ్ వద్ద వాగ్వాదం తలెత్తింది. కూటమి నాయకుల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి. సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. విశాఖ జిల్లా ఆనందపురం గిరిజాల హౌసింగ్ మీటింగ్ లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కార్యక్రమం నుండి జనసేన, బీజేపీ శ్రేణులు వెనుదిరిగారు. కాగా గంటా శ్రీనివాసరావుతో చర్చల కోసం జనసేన నాయకులు ఎదురు చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, కానీ విశాఖ నగరంలో రోజు రోజుకి కూటమి మధ్య అయితే వివాదాలు అయితే బయటపడటం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం అయితే ఆనందపురం మండలం గిరిజాల గ్రామంలో ఏదైతే హౌసింగ్ బోర్డు సంబంధించి అక్కడ పరిశీలించడానికి అయితే మంత్రి పొలుసు పార్థసారథితో పాటు గంటా శ్రీనివాసరావు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు దారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూటమిలో అగ్రనేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, అలానే బీజేపీ నుండి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క చిత్రాలు లేవనే విషయాన్ని దానిపైన అయితే జనసేన, బీజేపీ నాయకులు అయితే టీడీపీ కార్యకర్తలు అలానే నాయకులతో అయితే వాగ్వాదం జరగడం అయితే జరిగింది. దానికి సంబంధించి అక్కడ పూర్తిగా అయితే దానికి ఎక్కడ ఆ యొక్క సభ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సభలో పాల్గొనాల్సిన నాయకులు ఎవరు కూడా పాల్గొనకుండా అక్కడే వాగ్వాదం జరగడం, అప్పటికి గంటా శ్రీనివాసరావు కావచ్చు, అలానే పోలీసు పార్థసారథి కావచ్చు, వీళ్ళు కూడా ఆ యొక్క వేదికపై ఆశీనులు అయిన సమయంలోనే వీళ్ళు ఇక్కడ తగాదా చేయడం అయితే ఒక ఉద్రిక్త అయితే నెలకొంది. అక్కడ మూడు పార్టీల మధ్య కూడా ఒక తీవ్రమైన ఉద్రిక్తలు నెలకొనడంతో అక్కడ ఉన్న అధికారులతో పాటు అగ్రనేతలు కూడా వాళ్ళని మధ్యలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా జనసేన నాయకులు అయితే వెనుతిరిగే ప్రయత్నం చేయలేదు. అక్కడ సభాస్థలి నుండి బయటకు వచ్చేసి వాళ్ళ నినాదాలు చేశారు. మేము కూటమిలో ఉన్నామా, అసలు మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరమైన ఉంది, దాన్ని కూడా పక్కదోవ పెట్టడం అయితే వాళ్ళు పూర్తిగా అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రెగ్యులర్ గా కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా బీజేపీని అయితే కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదు అని అయితే బీజేపీ నేతలైతే ఆరోపించడం జరుగుతుంది. మొన్న యోగా డేలో కూడాను బీజేపీ నాయకులు ఎవరికి కూడా కనీసం ప్రయారిటీ ఇవ్వలేదని, మొత్తం టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే దీనికి సంబంధించి అన్నింటికి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. అసలు కేంద్రం నుండి ఫండ్స్ అనేది రాకపోతే దీనికి సంబంధించి ఎటువంటి ముందుకెళ్లే ప్రయత్నం అయితే జరగదు, అసలు రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉండదు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఎవరు కూడా దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లట్లేదు. మా యొక్క ప్రయారిటీస్ కూడా మీరు తగ్గిస్తున్నారని అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే దీనికి సంబంధించి జనసేన నాయకులంతా కూడాను గంటా శ్రీనివాసరావుతో మాట్లాడడానికి, దానికి సంబంధించి అసలు మాకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదని ప్రయారిటీని చూపించడానికి అయితే వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ఇప్పటికీ కూడా గంటా శ్రీనివాసరావు అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పూర్తిగా అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా సేపటి నుండి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం అయితే జరుగుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బీజేపీ మండల ప్రెసిడెంట్ సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈ రోజు మోదీ గారికి స్టేజ్ మీద చూస్తే ఫ్లెక్సీలో ఫోటో లేదండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేదండి. కూటమి నాయకులు ఏంటంటే పిలిచారు మీటింగ్ కి, ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్ లేదు, ఫోటో లేదండి, ఎక్కడో ఒక దగ్గర వేశారు. అయినసి దీని గురించి స్పందించాలని చెప్తున్నాను. సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్, మా గౌరవించకపోతే పోయారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం, ఏమనంటే చోట్ల తప్పు అయిపోయిందో అధికారులు చెప్పడం. మరి ఎందుకు కూటమిలో ఉన్నామో లేదో మాకే తెలియట్లేదు. అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి. దీని మీద మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. ఏడాదికి 12,000 భృతి ఇస్తామని మోసం చేశారని, ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మిక వెంబడబడతా మీకు 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకేదైనా వేరే సాయం చేస్తాం, గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం.
హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. ఏడాదికి 12,000 భృతి ఇస్తామని మోసం చేశారని, ఆటో కార్మికుల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఈ ఇన్స్టాల్ ఆయన అన్ని మళ్ళా కోతలే అన్న మీ భయానికి జై తెలంగాణ హరిశన్న నాయకత్వం హరిశన్న నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఆటో కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మిక వెంబడబడతా ఇక 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకేదైనా వేరే సాయం చేస్తాం. గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం. ఇన్సూరెన్స్ ఆ తర్వాత ఈ ఇన్స్టాల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో గంటకు పైగా ఈ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇస్తున్నారు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దాదాపు గంటకు పైగా విచారణ కొనసాగుతుంది. సో స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇంకా ఎంతసేపట్లో అయిపోయే ఛాన్స్ ఉంది? చేవెళ్ల ఎంపీ బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో రికార్డ్ చేస్తున్నారు. సిట్ అధికారుల బృందం గంట సేపటి నుంచి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే ఆ ఎన్నికల ముందస్తులో భాగంగానే తన ఫోన్ ట్యాప్ గురైందన్నటువంటి విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేసినటువంటి సందర్భంలోనే అప్పుడే ఆయన యొక్క ఫిర్యాదును తీసుకోవడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సైడ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ను ఏ రకంగా ఫోన్ ట్యాప్లను చేయడం జరిగింది, మొత్తం ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి పూర్తి వివరాలను నిందితుల నుంచి రాబడుతున్నటువంటి సమయంలోనే మరోవైపు బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ల రికార్డు అనేది జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే 257 మంది బాధితుల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. మరోవైపున పొలిటికల్ స్ట్రాటజిస్టుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరిగింది. యాజ్ ఏ విక్టిమ్స్ గా బాధితులుగా వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఎప్పుడైతే ప్రభాకర్ రావును విచారణ చేయడం జరిగిందో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక కీలక ఆధారాలను ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సేకరించడం జరుగుతుంది. ఒకవైపున ప్రభాకర్ రావును విచారిస్తున్నారు, మరోవైపున ఈ కేసులో మొట్టమొదటిగా పట్టుబడినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇద్దరిని విచారిస్తున్నటువంటి సందర్భంలోనే అనేక కీలక ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సేకరించడం జరుగుతుంది సిట్ దర్యాప్తు బృందం. ఇక ఒకవైపున నిందితులను విచారిస్తూ బాధితుల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు తమ యొక్క స్టేట్మెంట్ ను సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే
ఒక గంట క్రితం ఇక్కడకు చేరుకున్నటువంటి ఆ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎవరు ఫోన్ ట్యాప్ చేసి ఉంటారనేటువంటి విషయాలను ఒకవైపున స్టేట్మెంట్ రూపంలో సిట్ అధికారులకు ఇస్తూ ఉన్నవారు, మరోవైపు సిట్ అధికారులు సైతం ఆయన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎన్నిసార్లు ట్యాప్ గురైంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలుపుతున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 20 పేజీల వరకు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ మొత్తాన్ని కూడా బయట పెట్టినట్లు ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ లో తన ఫోన్ ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఆయన ఎప్పుడైతే పోటీలో దిగబోతున్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ముఖ్యంగా ఆయన పార్టీలు మారేటటువంటి సందర్భంలో ఆయన యొక్క వ్యూహ రచనకు సంబంధించి, ఆయన యొక్క ఎలక్షన్ ప్లానింగ్ కు సంబంధించి కూడా ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో కొంతమంది ప్రోద్బలంతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల ప్రక్రియ నడిచిందన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ నేతల్లో ఒకడైనటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీద కూడా దృష్టి సారించడం జరిగింది. ఆయన ఫోన్ ట్యాప్ కు గురైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆయన మొత్తం ఎవరెవరితో మాట్లాడారు, ఏ రకంగా అనేది ఉంటుంది, ఎవరితో ఏ రకమైనటువంటి లాలూచీలు జరుపుతున్నారు, ఏ రకంగా ఆయన యొక్క మూమెంట్స్ అనేవి నడుస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు ఆ విషయం మీదనే గతంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులకు ఫిర్యాదు రూపంలో వివరించిన తర్వాత ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరుగుతుంటే ఈ బాధితుల స్టేట్మెంట్ రికార్డు ఈ మధ్యనే కొండా విశ్వేశ్వర రెడ్డికి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ గా విక్టిమ్ గా ఆయనకు స్టేట్మెంట్ అనేది ఇవ్వవలసిందిగా కోరడంతో ప్రస్తుతం ఆయన ఆ స్టేట్మెంట్ ను ఇస్తూ ఉన్నారు. గంట సేపటి నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కొండా విశ్వేశ్వర రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆయన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎవరు ఫోన్ ట్యాప్ కు చేసి ఉంటారు, ఎంతకాలం పాటు ఫోన్ ట్యాప్ గురైంది, ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చాలా కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ అనేది నడిచినటువంటి విషయం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ 15 రోజుల్లోనే దాదాపు 4,000 మంది ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ 4,000 మందిలో కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉండి ఉంటారనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఆయన విచారణ యొక్క స్టేట్మెంట్ ను సిట్ అధికారులకు ఇచ్చిన అనంతరం బయటకు వచ్చి తెలియజేసినటువంటి స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క సమస్యను తాము ఎదుర్కొన్నామనేటువంటి భావించిన వారు వరుసగా సిట్టు అధికారులకు తమ యొక్క ఫిర్యాదులు అందిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే సిట్టు బృందం సైతం ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు నుంచి కింది స్థాయి నిందితులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు, చిరుపుతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరుగుతుంది. పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి బాధితులుగా 257 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, మీడియా ఛానల్ కు సంబంధించినటువంటి అధిపతులు ఉన్నారు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అనేక రకాలుగా ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ గురైనాయి. కొంతమంది సెలబ్రిటీల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ గురైనటువంటి ఇప్పుడు వరుసగా వీరి యొక్క స్టేట్మెంట్లు అనేవి రికార్డు ఉన్నాయి. ఇక కొద్దిసేపట్లోనే ప్రస్తుతం స్టేట్మెంట్ ను అందిస్తున్నటువంటి ఎంపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి యొక్క ముగిసిన అనంతరం బయటకు వచ్చి మాట్లాడేటువంటి రైట్. థ్యాంక్ యూ రత్న కుమార్. విజయవాడలో జీపీఎస్టీ టూరిజం కాంక్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఆ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Now technology is matured. By integrating both, we wanted to promote corporate entrepreneurs or public entrepreneurs. Policies we wanted to promote. That is the concept we started. Today, he has conducted 4 conventions. One is deep tech, another is aquaculture, third one livestock, fourth one today tourism. All 4 he has done extremely well. I am very happy and proud of him. I congratulate him. Now Ramdev Babaji, I know him for the last 3 decades. Same zeal, same spirit. I met him combined Andhra Pradesh. At that time, everybody
was teaching yoga small way. Here is a guru. He has visualized in a big way. In one meeting, hundreds of people used to come for that yoga practice. I thought only few people will come. Wherever you go, thousands of people have come for his yoga. That is how he brought yoga as a mass momentum. I really appreciate him, congratulate him. Recently, if you see all these things they have done, the value of yoga, benefits of yoga, everybody is aware. Now I want to call Gayatri, the beneficiary of him. She will tell on her, with her own actions, then you will have an idea. Please come. Mike. Mike ఇవ్వండి మైక్ రామ్మా లేమా మైక్ తీసుకుమ్మా మాట్లాడమ్మా ఫ్రీగా మాట్లాడి చెప్పమ్మా. Namaskaram. My name is Gayatri. We are Australian citizens, myself and my husband, but our proper is Hyderabad. So we got settled in Australia since 20 years, but when I got diagnosed with cancer, that to last stage cancer after getting a Pfizer shot, and it was like my doctors were telling there is no hope at all, and after giving all the treatment, they have stopped the treatment and they said you'll be given a pain-free injection and you'll be waiting for your death. Because the cancer death is going to be quite painful. And what they said is, you'll die without pain with these injections. So मेरा जो कैंसर था वो ब्रेन के सिवा पूरा बॉडी में था. लिवर, लिम्फ नोड्स, ब्रेस्ट और बोन में भी चला गया था लास्ट स्टेज पे. So it has spread all over the body except brain. And at that time, like my husband was crying and we have given up the hopes and we didn't know what to do. So I was seeing Astha channel and there I had seen a Ramdev Ji Maharaj video where he was suggesting cancer patients please come over to Haridwar and get our treatment done. So I convinced my husband, let's go to Haridwar and take a leave for a month period and we come over to India. And when we went to Haridwar, they denied a 1 month treatment. They have just given me 1 week treatment. Later we had to convince because they was telling too much of treatment will affect my liver. And so later we were visiting all the temples in Haridwar, and in the while before going to Australia we had taken another week of treatment. So it was a total 2 weeks treatment in a 1 month's period. And before coming over to India to get the Ayurvedic treatment, my doctors were denying, they said they were threatening with scaring me because Ayurveda will, this treatment will spoil your liver, all kind of things. But I said, because you have given up hopes anyways, I'm going to die. Like what's going on? What will happen if my kidney is going to fail? So I had to convince, and we came over to India. And before coming, they have done a PET scan. And after getting our treatment done, when we returned to Australia, they have taken a PET scan again. And that PET scan had shown no cancer, no trace of cancer nowhere. So even my doctors were astonished. How happened, how it happened, what kind of treatment they give you. They were quite surprised. So even my GP was telling that nowadays, I don't know, Gayatri, for some reason, whoever people it was a corona time. So my GP was telling all the people are going to Bali and Thailand to get Ayurvedic treatment done. So thank you so much. Thank you. You heard about Gayatri's story. Amazing experience. That is how all doctors have tried, but they failed. But Baba Gurudev Ji, Ramdev Ji has cured. That is the beauty of him. That is the beauty of yoga. He is a master in yoga, in naturopathy, and also Ayurveda. You name any Ayurveda plant, he is an expert to tell the benefits out of it. This is exactly our Prime Minister is promoting today.
And also, sometimes we are all doing, but he is doing differently with sustainability as a first condition. Sometimes we will do, sometimes people may not listen to us. With proof of concept, he has done extremely well. Recently, we conducted yoga in Visakhapatnam. 30 days, I promoted yoga in a big way. Honorable Prime Minister, through United Nations, he included Yoga Day globally. 11th International Yoga Day we celebrated. Everybody expected it may not happen that grand scale. But I wanted to promote yoga as a part of everybody's life. 30 days I gave a calendar. Even my officers, some of my officers didn't believe. I planned 5 lakh people in single location, that is Visakhapatnam. But we got Guinness record, 3,01,000. Never it has happened. It has happened in Visakhapatnam. That is how we achieved. Now, PM also, so many times PMO, they told me it will happen or not. I told only one thing. Product is very great product, yoga. But only the problem, promotion is very weak. Marketing is very weak. That's why it didn't take off. Then, because of product is very strong, marketing, Prime Minister was doing, so I educated people, so it has happened automatically. It is a historical event we conducted. Today, to take further forward, I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh. That is the goal I have kept. I can create wealth through my economic policies. But Babaji is going to give happiness and health for everybody. That's why I'm requesting him now. I want to take his services. He's a very, very effective marketing manager of a product. If we decide, this is where I'm asking him only one thing. Just now, after hearing him, after seeing him for 3 decades, long journey, I had a very good affiliation with him. Very, very affectionate, wherever, because both of us are working for a common cause. Through politician, I'm a politician, through public policies, I want to serve the state. Being a spiritual leader, he wanted to serve the community in a big way. This is a rare combination for both of us for the last 3 decades. Now I request only one thing. I want to take his advice and guidance for promoting tourism and wellness of Andhra Pradesh in a big way. That's why, with all your cooperation, I am also asking Babaji, Baba Ramdevji, be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. If you accept, we will be very happy. Then automatically tourism will happen in Andhra Pradesh in a big way. All events I can create. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. So this is the occasion I want to tell you. Everything we wanted to promote in a big way from today onwards. Long back, I gave a slogan. People are asking what is the importance of tourism.
At that time, we will talk about communism, socialism, capitalism, like that people used to talk. One word I told at the time, all isms are irrelevant. Future is only for tourism. It is going to survive forever. Today, exactly that is what is happening. If you see today, we are all inspiring time. I wanted to mention that why. 3 decades back, I promoted technology. At that time, nobody used to promote technology as a politician. One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason, why you are not meeting? He said, I don't have any work with politicians. I said, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad, then I will give you excellent land you can promote. After that, 3-4 meetings, he started first development center in Hyderabad after Seattle. That is the biggest campus today. Fortunately, the employee of Hyderabad Microsoft Center, Nadella Satya, has become president of that company. One step forward, leapfrog developments will happen. So I wanted to, now today, the power of technology. I started at that time, iTech City, synonymous with IT, and promotion of IT. Today, I am promoting Quantum Valley with artificial intelligence. That is the beauty of today's technology penetration. All of us are talking about technology. Now data is available, historical data. Global knowledge is available. Artificial intelligence and quantum computing is a reality. Real-time data can be collected through satellite, drones, IoTs, wearables, sensors, CCTV cameras. Then decision making will be taken real-time, decision will be communicated real-time across the cross sections. One example I am giving you in government. Now, we are providing 703 services. As on today, 500 services we are providing online. By August 15th of this year, all services will be provided online through WhatsApp governance. No need to come to any. Even all investors, I am telling you, you do not come to office. You need not go to any office, any officer. Automatically, they have to clear. That is the system we are building. Now people are saying, with all these things, we will lose jobs. Now, how to create jobs? Only the way tourism is only the sector where we can create excellent jobs. If you see here, 1 lakh if you invest, around 8 jobs we can create. Investment versus 2 jobs. Tourism is the best sector. It is better than IT, industry, agriculture, even other service sectors also. This is the best. Globally,
every 10 jobs, one is from tourism. We had an ambitious plan, 2.4 trillion US economy. We wanted to US dollars, we wanted to achieve by 2047. In this, we are expecting tourism to grow at the rate of 20% from now onwards. My minister also is having doubt if now Patanjali success story got here. Now Baba Ramdev ji is our advisor on tourism. If we start wellness centers and all hotels in Andhra Pradesh, wellness centers, especially yoga, naturopathy, Ayurveda, and also best meditation, if you practice. Natural food. We are very happy, Babaji, Guruji. We are number 1 in natural farming in the world. Already we are going for certification and also how to identify, that is identification also. Both we are doing. So I am assuring you, world is watching us. This is a new project is going on. With natural food and your yoga and meditation, that will be the game changer. All other prayers, we are all here. You will have a exciting timing. So many people have. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.